హాయ్ అండి. ఈరోజు వీడియోలో అన్నం మిగిలింది. సో, నేను ఈ మిగిలిన అన్నంతో ముద్ద వడియాలు, చిట్టి వడియాలు అంటారు కదా! సో, అవి పెడుతున్నానండి. చాలా ఈజీ అండ్ సింపుల్‌గా పెట్టుకోవచ్చు. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరమే ఉండదు. బియ్యం పిండితో కూడా నేను చేస్తూ ఉంటానండి. కాకపోతే దాంతో కంటే దీంతోనే ఎక్కువగా చేస్తాను. ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. ఈ అన్నంతో అయితే అసలు ప్రాక్టీస్ లేని వాళ్ళు, ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు వడియాలు పెట్టడంలో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. జీలకర్ర వేశాను. నేను ఎక్కువగా జీలకర్ర ఇటువంటి వడియాలే పెడతానండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి, అల్లము, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ముద్ద వడియాలు పెట్టుకోవడానికి. మనం మామూలుగా రౌండ్ వడియాలు పెట్టుకోవాలంటే కొంచెం పల్చాగా చేసుకోవాలి. ఇంతకుముందు పెట్టాను కదా! సో, అలా ఉండాలి పిండి అనేది. బియ్యం పిండి వడియాలు ఎలా అంటే దానికి వాటర్ క్వాంటిటీ అనేది మనము సరిక్రమంగా తీసుకోవాలి. లేకపోతే ఆ పిండి అనేది అడుగు పట్టడము, లేకపోతే మరీ పలచగా అవ్వడం, మళ్ళీ పిండి కలుపుకోవడం ఇదంతా ఉంటుంది. సో, దీనికైతే మనము ఫస్ట్ పిండిని బాగా అన్నాన్ని మంచిగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత మనకు ఎలా పెట్టుకోవాలంటే దాన్ని బట్టి మనం వాటర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఉడకపెట్టాల్సిన అవసరం ఉండదు. మామూలుగా అన్నం మిగిలితే అన్నంతో డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు. కానీ ఇది సమ్మర్ సీజన్ కదా! ఇలా వడియాలు చేస్తే వర్షాకాలంలో తినడానికి బాగుంటాయి. తర్వాత నేను రుచికి సరిపడే సాల్ట్ అనేది వేశాను. సాల్ట్ మాత్రం తక్కువ వేసుకుంటే మంచిదండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో, నేను ఇక బయట ఒక కవర్ పరిచేసి ఇక వడియాలు అనేది పెడుతున్నాను. చూడండి, చాలా మంచిగా వస్తున్నాయి. దీన్ని జస్ట్ మనం ఒక ముద్దలాగా గోరు ముద్ద అంటాం కదా! సో, అలా చిన్నగా పెట్టుకోవాలి. ఈ వడియాలు పిల్లలకు మనము అందులో కొంచెం లైట్‌గా సాల్ట్, కారము, చాట్ మసాలా లాంటిది వేసి ఇస్తే చిప్స్ లాగా మంచిగా తింటారు. బయట మనం కొనే చిప్స్ కంటే ఇవి హెల్త్‌కు మంచిది. అలాగే ఆరోగ్యంగా ఉంటాయి పిల్లలకు. ముఖ్యంగా పిల్లల కోసమే చేస్తానండి నేను ఏది చేసినా. ఈ వడియాలు కూడా పిల్లల కోసమే. అంటే మీరు తినరా అంటే తింటాము. పిల్లలు ఎక్కువగా తింటారు. వాళ్ళకి సాయంత్రం పూట్ల స్నాక్స్ ఏవి చేయాలి అని తెలియనప్పుడు ఇవి టకానా తీసి వాళ్ళకి చేసి ఇవ్వచ్చు. ఇంకా ఎటువంటి టైప్ వడియాలు మీకు కావాలో అది నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను ఆ రెసిపీ గురించి తెలుసుకొని మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సద్దన్నంతో మనము వడియాలే కాదండి, మామూలుగా అన్నము అలాగే తెచ్చి ఎండబెట్టేసి అటుకుల్లాగా కూడా చేసుకొని మనము బాగా ఎండినాక నూనెలో ఫ్రై చేసుకొని అందులో కొంచెం పల్లీలు, కరివేపాకు, ఉప్పు, కారం వేసుకొని కూడా తినచ్చు. నేను ఆ విధంగా కూడా మీకు చేసి చూపిస్తాను. సో, నేను 8:30కి స్టార్ట్ చేశాను. అప్పుడే ఎండ బాగా వచ్చేసింది. సో, నేను ఇంకా త్వరగా పెట్టేస్తున్నాను. మీరు కూడా ఎటువంటి వడియాలు పెట్టినారో, ఇంకా ఎలా పెడితే మంచిగా ఉంటుందో నాకు పోస్ట్ చేయండి. నేను కంపల్సరీ మీకు వీడియో చేస్తాను. సో, ఇక వడియాలన్నీ పెట్టేశానండి. ఇంకా ఇవి ఆరడానికి ఒక 2 డేస్ అయితే పడుతుంది. ఇవి కొంచెం మందంగా ఉన్నాయి కదా! పల్చగా ఉంటే మాత్రం ఈవినింగ్ కల్లా మనము అవి ఆరిపోతాయి ఫ్యాన్ గాలికి పెట్టేస్తే. సో, ఇవి నేను 2 డేస్ పెట్టాను. ఈవినింగ్ అయ్యేసరికి చూడండి చక్కగా ఎండిపోయాయి. కానీ లోపల ఎండలేదు. సో, నేను దాన్ని రివర్స్ తీసేస్తున్నాను. చూడండి, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. సో, నేను ఇవన్నీ తీసి ఒక చార్ట్‌లో వేసుకొని దాన్ని నైట్ అంతా ఫ్యాన్ గాలికి పెట్టేస్తాను. మళ్ళీ మరుసటి రోజు ఎండ వస్తుంది కదా! ఆ ఎండలో ఒక చార్ట్‌లో వేసి పెట్టి ఈవినింగ్ వరకు పెడితే మంచిగా ఇవి ఎండిపోతాయండి. ఇవి కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. అన్నం మంచుకు కానీ, పప్పుచారు, పచ్చిపులుసు, రసము, సాంబార్ ఇటువంటి వాటికైతే సూపర్ కాంబినేషన్ అండి ఈ వడియాలు. సో, నేను ఇక ఒక్కొక్క దాన్ని అన్నిటినీ రివర్స్ అనేది వేస్తున్నాను. అలానే పెట్టేస్తే ఆ లోపల అనేది సరిగా ఎండిపోదండి. సో, బయట అయితే ఎండిపోయాయి కదా! లోపల కూడా ఎండాలి. వడియాలంటే
మా అమ్మ చేసేటప్పుడు ఒక పెద్ద ప్రాసెస్ అండి. దానికి ఒక 2 డేస్ ముందే ఆలోచించుకోవాలి. పిండి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గ్యాస్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని పొద్దున్నే 7:00కే మా అమ్మ ఆ పిండిని ఉడకబెట్టేసి 7 కల్లా వడియాలన్నీ చీరలో పెట్టేది. సో, నాకది బాగా గుర్తుంది. అప్పుడు మా అమ్మ వాళ్ళు అంత కష్టపడ్డారు, కానీ ఇప్పుడు మనం చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా ఎండిపోయాయండి చూడండి. ఈ విధంగా ఎండాలి. అప్పుడే మనకు వడియాలనేవి మంచిగా టేస్ట్‌గా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఒక చాటలో కానీ లేకపోతే ఒక పెద్ద డేక్షాలో కానీ మనము వడియాలని ఫ్రీగా ఎండపెట్టాలి. ఒక చిన్న మూకుడులో వేసి ఎండపెట్టకుండా. అప్పుడే మంచిగా ఎండుతాయి వడియాలనేవి. సో, ఇక నూనెని బాగా హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్‌లో. తర్వాత మనము ఏంచే ముందర సిమ్‌లో పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. వడియాలు ఎంత మంచిగా ఎండితే అంత మంచిగా క్రిస్పీనెస్ అనేది ఉంటుంది వడియాలకు. వడియాలలో మనము ఉప్పు అనేది తక్కువ వేసుకోవడం వల్ల మనము వడియాలు ఎన్ని తిన్నా మనకు ఉప్పు అనవు. వడియాలలో కొంచెం ఉప్పు ఎక్కువైనా ఒక వడియం తినేసరికి నెక్స్ట్ వడియానికి కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. తినగా ఉప్పు అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సో, పిండి కలిపే ముందే మనము ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకోవాలి. ఇదైతే నాకు బాగా ఎక్స్పీరియన్స్ అండి. నేను ఒకరోజు ఇలాగే రేషన్ బియ్యము అదే పనిగా వడియాలు పెట్టాలనేసి రేషన్ బియ్యం పెట్టేసి నేను వడియాలనేవి వేశాను. చాలా మంచిగా వచ్చాయి అనుకున్నాను, కానీ తింటే చాలా ఉప్పు అంటే ఉప్పు. దాంతో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అందుకే మీకు పదే పదే చెప్తున్నాను. నేను ఆ పెట్టిన వడియాలు కూడా చాలా పలచగా పెట్టాను. సో, పలచగా పెట్టిన వడియాలు ఏమంటే ఇంకా ఉప్పు ఎక్కువైతే ఇంకా ఉప్పు అనిపిస్తాయి. సో, ఇక నేను మళ్ళీ వేసి వేయించుతున్నాను. మా పిల్లలైతే వెయిటింగ్‌లో ఉన్నారు. ఈవినింగ్ పూటల పిల్లలు ఆడుకొని వచ్చినా లేకపోతే ఏదైనా ట్యూషన్ నుంచి వచ్చినా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వడియాలు కనుక సరిగా ఎండకపోతే ఆ వడియం అనేది క్రిస్పీనెస్ ఉండదండి, గట్టిగా ఉంటుంది. సరిగా వేగకపోయినా సరే వడియం అనేది గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఇవి కొంచెం మందం వడియాలు కాబట్టి మనం కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. అప్పుడే వడియాలు అనేది ఈ విధంగా వస్తాయి. వీటిలో ఇంకా సగ్గుబియ్యము, నువ్వులు అటువంటివి కూడా వేసుకొని పెట్టుకోవచ్చు, ఇంకా హెల్తీగా టేస్టీగా. చూడండి వడియాలు ఎంత చక్కగా వచ్చాయో. సరిగా వేగకపోతే ఇలా గట్టిగా వస్తాయి. నేను మీకు ఇంకొక వడియం కూడా విరిచి చూపిస్తాను. అది ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. సో, మంచిగా వేయించుకోవాలి. అలాగే మంచిగా ఎండబెట్టాలి. చూడండి ఇది ఇలా అనగానే విరిగిపోయింది. సో, ఇవి కొంచెం గట్టిగా మందంగా ఉంటాయి కాబట్టి మనము హై ఫ్లేమ్‌లో కొంచెం ఎక్కువసేపు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ కాదండి, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. సో, నేను అన్నీ విరిచి చూపిస్తున్నాను. సో, అదొక్కటి కొంచెము సరిగా వేగనట్టు లేదు, అందుకే గట్టిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్‌లో పెడితే నేను దాని గురించి తెలుసుకొని మీకు వీడియో పోస్ట్ చేస్తాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.